గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో పాటు సర్టిఫైడ్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్ల బుక్ రచయిత రాంప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ నీరవ్ గారు. సార్ మీరు వస్తున్నారంటే మాకు టాపిక్స్కి కుదవలేదు. మాకు పర్సనల్గా ఆఫీస్లో మీరు బుక్ ఇచ్చిపోయారు, ఒక పర్సన్ అడుగుతున్నాడు సార్. చెప్పండి. భవిష్యత్ పేజ్ నెంబర్ 62 అని చెప్పాడు. అందులో మనం ఇన్సూరెన్స్ తిరుపతి హుండీలో పైసలు వేస్తే ఎట్లా పుణ్యం వస్తుందో, ఇన్సూరెన్స్కి డబ్బులు కడితే అంత పుణ్యం అని అంటారు. పైసలు మావే, మేమే కడుతున్నాము, పుణ్యము అట్లా పుణ్యం ఎట్లా వస్తుంది సార్? అంటే దాని ఇన్సూరెన్స్ని పుణ్యానికి మీరు ఎట్లా అటాచ్ చేసారు? అది సార్ అంతా బాగుంది, అది మాత్రం నాకు అర్థం కాలే అని ఒక క్వశ్చన్. అది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రస్తావన తెస్తూ, హెల్త్ ఇన్సూరెన్స్ కడితే మనం వాడుకోకపోతే ప్రీమియం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారు. నేనేమన్నానంటే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యపరమైన సమస్య వస్తే, ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ బిల్లు పూర్తిగా కట్టగలిగే స్థితిలో ఉండలేకపోవచ్చు. అప్పుడు మీరు ఇన్సూరెన్స్ కట్టినట్టయితే ఇన్సూరెన్స్ అతనే ఆ బిల్లు కడతారు. అది కదా. ఇప్పుడు మరి నేను ప్రీమియం కట్టాను, వేస్ట్ అయిపోయింది, నాకు ఏ జబ్బు రాలేదు అనుకోవడం తప్పు కదా. జబ్బు రాకపోతే ఆనందపడాలి. మరి జబ్బు రాలేదు హ్యాపీనే, కానీ నా డబ్బులు వేస్ట్ అని అనుకున్నారు. నేనేమన్నానంటే మీరు కట్టిన ప్రీమియం వాడలేదంటే అదే అమౌంట్ వేరే వాళ్ళు ఆసుపత్రి పాలైనప్పుడు వాడుకున్నారు కదా. ఇన్సూరెన్స్ ఈజ్ పూలింగ్ ఆఫ్ రిస్క్. అందరూ కట్టిన డబ్బులు అవసరంలో ఎవరు ఉంటారో వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందరం కలిసి చందా వేసి వినాయక చవితి చేసినట్టు అందరం కలిసి చందా వేసి ఎవరో బాగలేని వాళ్ళకి మనం ఇస్తున్నాం. అది పుణ్యమే కదా, దానికంటే పుణ్య కార్యక్రమం. ఈ కాన్సెప్ట్ మాత్రం అసలు హైలైట్ సార్. అసలు అయితే ఆ పేజ్ 62లో ఏం రాసామంటే భవిష్యత్తు తెలుసుకో అని హెడ్డింగ్ పెట్టి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, నేను హెల్తీగా ఉన్నా కదా అంటారు అందరు. అయితే ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే హెల్తీగా ఉంటేనే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ పాడైతే ఇన్సూరెన్స్ రాదు. కానీ చాలామందికి హెల్త్ పాడాక ఇన్సూరెన్స్ అనే విషయం గుర్తొస్తుంది. డయాలసిస్కి వెళ్ళిపోయిన వ్యక్తికి అదేంటి మంత్లీ 2 సార్లు డయాలసిసా, సంవత్సరానికి 4 లక్షలు అవుద్దా అంటారు ఆయన. అప్పుడు పాలసీ వస్తుందని అందరూ అడుగుతారు. ఎవరు చాలామంది హాస్పిటల్కి వెళ్ళాక జస్ట్ వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని ఫోన్లు చేస్తారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్తీగా ఉన్నప్పుడే ఇస్తారు. అయితే నేను అక్కడ రాసింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు అవసరాలకు కాదు, మీ భవిష్యత్ అవసరాలకు సరిపడాలని చెప్పాను. భవిష్యత్ అవసరాల కంటే అక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఈరోజు నీ రీప్లేస్మెంట్కి, మోకాలు చిప్పల మార్పిడికి పెయిన్ వస్తుంది కదా, మారుస్తున్నారు కదా, వాటికి అవుతున్న ఖర్చు యావరేజ్ హాస్పిటల్స్లో 4 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది. నా పాయింట్ ఏంటంటే ఈరోజు 5 లక్షలైన ప్రొసీజర్ కాస్ట్ ఒక 10 ఏళ్ళు పోయాక అదే అవుతుందా, పెరుగుతుంది కదా. అది ఎంత పెరుగుద్దో ఆలోచించుకోండి అని చెప్పా. నేనేమన్నా అంటే మీరు సరిగా ఆలోచిస్తే 10 ఏళ్ల క్రితం మోకాలు చిప్పల మార్పిడికి 1.5 లక్షలు అయింది, ఈరోజు 4.5-5 లక్షలు అవుతుంది. అంటే 10 సంవత్సరాలకి 3 రెట్లు పెరిగింది. ఇదే కాదు, ప్రతిదీ 3 రెట్లు పెరిగింది. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 10 ఏళ్ల క్రితం 150 తీసుకున్న డాక్టర్ 450 తీసుకుంటున్నాడు, 100 రూపాయలు తీసుకున్న డాక్టర్ 300 తీసుకున్నాడు. మేజర్ హాస్పిటల్స్ 600, 800, 1000 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నాయి హైదరాబాద్లో. అంటే అవి కూడా 3 రెట్లు పెరిగాయి. అంటే హెల్త్ కేర్ పరంగా మీ ప్రతి సమస్య, ప్రతి మందు, కన్సల్టేషన్ అన్నీ ప్రతి 10 ఏళ్ళకి 3 రెట్లు పెరుగుతున్నాయి. ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ ఇదే ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం అంటాం. హెల్త్ కేర్ ఇన్ఫ్లేషను 3 రెట్లు ప్రతి 10 ఏళ్ళకి పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఒక 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ రాదు. కానీ వస్తే ఈరోజు 5 లక్షలు అవుద్ది. కానీ ఇతనికి 60 ఏళ్ళు వచ్చాక వస్తుంది కదా. ఇప్పుడు ఆ లాజిక్ వాడితే మనం ప్రతి 10 ఏళ్ళకి 3 రెట్లు అవుద్దని, ఈరోజు 5 లక్షలు అయితే 10 ఏళ్ళ తర్వాత ఎంత అవుద్ది? 3 రెట్లు పెరిగితే 5 లక్షలకి 15 లక్షలు అవుద్ది. కానీ అప్పుడు కూడా రాదు కదా, 40 ఏళ్ళే కదా. మరొక 10 ఏళ్ళు పోతే 15 × 3 45 లక్షలు. అప్పుడు కూడా 50 ఏళ్ళే కదా, రాదు కదా. ఇంకో 10 ఏళ్ళు పోతే పెరిగిపోతుంది. మనకి ఇష్టపట్ల ఆ నెంబర్ 1.5 చెప్పడం అంటే ఎట్లా, 1,35 లక్షలు అవుతుందా? మోకాలు చిప్పలు 1.5 అయితే ఉన్న బ్రతుడా? అది కదా ప్రశ్న. నేనేమన్నానంటే ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత మోకాలు చిప్పలకి 1.5 అవుతుందంటే ఎవరు నమ్మొద్దు. ఒక పని చేయండి, ఒక 30 ఏళ్ల క్రితం 95లో 94లో ఎవరైనా మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి భవిష్యత్తులో 2025 కల్లా మీకు ఒక 60 ఏళ్ళు వస్తే, 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు మీకు నీ రీప్లేస్మెంట్కి 4 లక్షలు అవుద్దంటే ఎవరిని వింటారా? 95లో అది ఎంత పెద్ద అమౌంట్.
హైదరాబాద్లో 2-3 ఇల్లు వస్తాయి, ఊర్లో 40 ఎకరాల పొలం వస్తుంది. కాబట్టి ఎవరు ఆ రోజు నమ్మలా. మరి ఈరోజు అయింది కదా, అదే కదా మరి భవిష్యత్తు అంటే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు తీసుకున్నట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే నేను 15,000కి మించి కట్టలేను, 20,000 కడతాను, 5 లక్షలు చిన్న డౌట్ సార్ ఇందులో. చెప్పండి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, మా కంపెనీ నాకు 2-3 lakhs ఇచ్చింది, మళ్ళీ సపరేట్ కట్టాల్సిన అవసరం ఉందా సార్? ఇప్పుడు అంటే వచ్చే జబ్బు 2-3 lakhsకి పైన రాదంటారా? 10 లక్షలు జబ్బు వస్తే ఏం చేస్తుంది కంపెనీ? ఇచ్చిన 3 ఇస్తుంది. మరి అప్పుడు మిగిలిన 7 లక్షలు అప్పే. ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఎన్నాళ్ళు ఉంటాడు? ఎనీ టైం చేంజ్ అవ్వచ్చు. ఎనీ టైం. ఎవరు కోపం వచ్చినా ఈయన బయటకెళ్ళాలి. సింపుల్ కదా. మరి ఆ రోజు ఇన్సూరెన్స్ ఉంటుందా? వ్యక్తి బయటకు వస్తే ఇన్సూరెన్స్ ఉండదు. అంటే ఆల్రెడీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరి కార్పొరేట్ కంపెనీ ఏం మీ మామగారి కంపెనీ కాదు కదా. ఓకే, ఆ కంపెనీ పర్మనెంటా? కాదు. ఉన్నా ఎంత ఇస్తున్నారు? మొక్కుబడిగా 3 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు. అంటే హాస్పిటల్ బిల్లు 5 లక్షల మించి కాదా? హాస్పిటల్ బిల్లు ఒక 20 లక్షలు అయితే ఏం చేస్తాడు? అప్పుడేంటి మళ్ళీ ఆస్తులు అమ్ముకోవాలి కదా. ఇది సో అందుకనే అంత మొత్తం ఇప్పుడు సరే కంపెనీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, అప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత కంపెనీ కూడా జాబ్ తీసేస్తుంది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి రాలేకపోతే తీసేస్తుంది కదా. అప్పుడు ఇన్సూరెన్స్ లేదు కదా, ఆల్రెడీ జబ్బు పడి ఉన్నాడు కదా, ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు. ఎంత ప్రాబ్లంలో పడిపోయాడు, 10 ఏళ్ళు కూడా పెట్టుకుని డబ్బులు వెళ్ళిపోతాయి కదా. అందుకే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత తెలియజేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ గురించి దీంట్లో 3 మీరు అడిగిన ప్రశ్న. ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోవాలా, తీసుకుంటే ఎంత తీసుకోవాలి, బ్యాంకులు తక్కువ రేటుకి డిస్కౌంట్కి అమ్మే పాలసీలు కొన్ని ఉంటాయి, గ్రూప్ పాలసీలు, అవి తీసుకోవాలా, వీటన్నిటి గురించి వివరణ ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. సో మీ 60 ఏళ్ళ తర్వాత వచ్చే నీ రీప్లేస్మెంట్కి ఎంత వద్దో అంత ఈరోజే తీసి పెట్టుకోండి. ఓకే, అమ్మ అంత మీరు ₹1 కోటి తీసుకోమన్నారా, 50 లక్షలు చాలా ఖర్చు అవుతుంది కదంటే అంతేం అవ్వదు. ఒక 5 లక్షల పాలసీ కడుతున్న ప్రీమియంకి డబుల్ ది ప్రీమియం కడితే ₹1 కోటి పాలసీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సరే 50 లక్షలు పాలసీ వస్తుంది అనుకోండి, అంటే ప్రీమియం ఏమి 10 లక్షల నుంచి 50 లక్షలు పోయినా 5 రెట్లు పెరగదు, ఓకే, డబుల్ అవుద్ది అంతే. సో ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాం. నేను చాలా కేసులు చూసాం, 6 ఏళ్ల పిల్లోడికి రెయిన్బోలో 16 లక్షల క్లెయిమ్ కూడా చేయించాం మనం. అంటే మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు కదా సార్, అంటే ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఇట్లా సఫర్ అయిన వాళ్ళు లేకుండా ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది? అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ప్రాబ్లం ఫ్యామిలీలో ఒకరికి వచ్చాక అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇంకా ఉన్నతనికి అయితే జబ్బు అతనికి రాదు కదా, ఆస్తులు వెళ్ళిపోతాయి. కొంతమంది అదృష్టవంతులు ఏంటంటే వాళ్ళకి కాదు, పక్కన వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి వస్తుంది, అప్పుడు తీసుకుంటారు. చాలామంది జీవితాలు కిందికి జారిపోవడం కారణం హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటమే. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆయనకు 40 years నుంచి ఆయన కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది, కానీ క్యాన్సర్ వచ్చింది, కనీసం ఒక 30-40 lakhs దాకా ఖర్చు అయింది ఆయన. కంపెనీ ఎంత ఇచ్చింది? కంపెనీ మ్యాక్సిమం 7 lakhs అంత. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అలాంటి వాళ్ళు అది కదా ముచ్చట, అర్థమైంది కదా మీకు? అది పైసలు అది పైసల ముచ్చట. దాన్ని అర్థం చేసుకొని మనం ప్లాన్ మనకు దాకా వచ్చిందా కాదు. ఇప్పుడు ఊర్లో ఒకసారి ఏమవుతుందంటే సమ్మర్లో అప్పుడు పాతకాలంలో ఒక 30 ఏళ్ల క్రితం అన్ని గడ్డిళ్ళు ఉంటాయి కదా, ఒక గడ్డింటికి నిప్పు అందుకుంది అనుకో, ఇంకా అది గాలి వస్తే అలా వెళ్ళిపోద్ది కదా. చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆపటం మొదలేసి వీడింటి మీద నీళ్ళు పోసుకుంటాడు. ఆ మంట వస్తే వెంటనే రవ్వ పడితే అంటుకోకుండా కదా. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సరదాగా ఎప్పుడైనా ఎవరికో జ్వరం వస్తేనో ఫ్రెండ్ అడ్మిట్ అయితేనేమో ఏ కిడ్నీ స్టోనో గ్యాల్బ్లాడర్ స్టోనో క్యాటరాక్ట్ అయినప్పుడు వాటితో పాటు సరదాగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బిల్ డెస్క్కి వెళ్ళి కనుక్కోండి ఒకసారి, అమ్మ ఈ మంత్ అయిన బిల్స్లో పెద్ద బిల్ ఎంత అమ్మని అడగండి. గుండె జారిపోద్ది 2 అంగుళాల కిందికి ఆ బిల్ అమౌంట్. అంటే అది ఎవరికైనా జరగవచ్చు కదా. నేను అదే అంట, హెల్త్ సమస్య, ఆరోగ్య సమస్య అనేది లాటరీ తీసుకొని టికెట్ తీసుకొని లాటరీ తేలని టికెట్ తీసుకోవాలి కదా. హెల్త్ ప్రాబ్లం అంటే టికెట్ అక్కర్లా, టికెట్లు అందరూ సింపే పెడతారు అక్కడ, ఎవరికి తగ్గుద్దో తెలియదు. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నాన్ స్మోకరు, నాన్ ఆల్కహాల్ అంటారు, బాధేస్తుంది. ఇప్పుడు తిని తాగి చేసుకుంటే సరే, చేసుకునేవాడు స్వయంకృతం. అరే ఏమీ లేనివాడికి ప్రాబ్లం వస్తే ఏం చెప్తాం? మళ్ళీ దాంట్లో పిల్లలకు కూడా వస్తుంటుంది చాలా కేసులు. మీరు రెయిన్బో కలిసి తట్టుకోలేరు. మీరు నేను ఒక్క వన్స్ వెళ్ళా ఇంకా వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయా. క్లయింట్ వాళ్ళ సన్ అడ్మిట్ అయితే వెళ్తే చూస్తే ఆ రిసెప్షన్లో అడిగాను, ఏంటి ఆయనకి ఏంటి ఆ బాబుకి గుండు చేశారంటే ఇంకా ఆయన చెప్పాడు. అది వింటేనే మనం తట్టుకోలేం. ఓకే సార్, ఇప్పుడు ఒక కామన్ ఫ్యామిలీ ఉంది సార్, 2 భార్యాభర్తలు, ఒక బాబు ఒక పాప, మినిమం ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి? కనీసం 50 లక్షలు. 50 లక్షలు ప్రీమియం వస్తుంది గట్టిగా.
అంటే వాళ్ళ వయసు కనుక 35 ఏళ్ళ లోపు ఉంటే కపుల్ది, ఇద్దరు పిల్లలు ఉంటే 50 లక్షల ప్రీమియం 34,000 35,000 దాకా వస్తుంది. అంటే హెల్త్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫీచర్స్ ఇంకా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఓకే, అలా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రాబ్లం ఏంటంటే అందరూ అంత మేము కట్టలేము, తక్కువలో చూడండి అంటాడు. నేనంట 40,000 చెప్తే కట్టలేని అంటున్నారు, 20,000 కట్టగలను అంటున్నారు. 20,000కేమో 10 లక్షలు వస్తుంది. రేపు ప్రాబ్లం 20 లక్షలు అయితే మిగిలిన 10 లక్షలు కడతాం. ప్రీమియం 20,000 అదనంగా కట్టడం సులువా, రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు 10 లక్షలు అప్పు దాటడం సులువా? ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అంటే ఒకసారి వస్తే అది అక్కడితో అవ్వదు. అవును. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి 10 లక్షలు పాలసీ తీసుకుని చనిపోతే 10 లక్షలు ఖర్చు అవుద్ది ఇన్సూరెన్స్ అతనికి. హెల్త్ 10 లక్షలు తీసుకున్న అతనికి కిడ్నీలు పోయి డయాలసిస్ వస్తే ఎవ్రీ ఇయర్ 10 లక్షలు వాడుకోవచ్చు అతను జీవితకాలం. ఓకే, ఇప్పుడు చాలా జబ్బులు వస్తే మనుషులు పోవట్లేదు కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగింది కదా, మనకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. మీకు అర్థం కదా లాజిక్? హెల్త్ 10 లక్షలు తీసుకున్న వ్యక్తి ఇప్పుడు డయాలసిస్ మీదకి వెళ్తే సంవత్సరానికి 3 లక్షలు 5 లక్షలు అయింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ ఈ 3-5 లక్షలు వాడుతూనే పోతాడుగా. అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మనిషి పోతే 5 అంటే 5 ఇస్తారు, ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ హెల్త్లో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా వయసు రీతే పెరుగుతాయి. ఓకే, పెరిగినా మనకు ఆప్షన్ లేదు. ఓకే. అదే ఇన్సూరెన్స్ గురించి పైసలు ముచ్చట్లు ఏం చెప్పారు సార్ మీరు బుక్లో? అన్ని ఇన్సూరెన్స్లు చెప్పాం. అవునా? ఇన్సూరెన్స్లు అన్ని లైఫ్లో వచ్చాయని మీరు నెక్స్ట్ టైం రావాలంటే మీరు బుక్ చదవాలి. ఖచ్చితంగా మీరు చదివారని ఫోన్ చేస్తేనే వస్తా చెప్తున్నా. ఖచ్చితంగా అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీ కొలీగ్ చదివి చెప్పారని కదా మీరు అడుగుతున్నారు. ఈసారి మీరు చదివి అడగండి నన్ను. షూర్ సార్, ఖచ్చితంగా. డన్ సార్ రవి గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్సూరెన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. న్యూ ఇయర్ కూడా వస్తుంది, అందరూ ఇన్సూరెన్స్కి వెళ్ళాలని ఖచ్చితంగా కంపెనీ ఉన్నా సరే మళ్ళీ కొత్తగా తీసుకోండి. మినిమం ఒక ఫ్యామిలీకి 50 లక్షలు ఉండేట్టు చూసుకోమండి. మినిమం 50 లక్షలు ఉండే విధంగా చూడండి. ఏదున్నా లేకపోయినా, బైక్ లేకపోయినా, కార్ లేకపోయినా, ఇల్లు లేకపోయినా, పిల్లల చదువు అటు ఇటుగా మంచి స్కూల్లో వేయకపోయినా ఇది దెబ్బ కూడా తన ఆగిపోతాయిగా, అన్నీ అమ్ముకోవాలి కదా. 50 లక్షలు మీరు అన్నట్టుగా. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది రామ్ ప్రసాద్ గారు అయితే చెప్తున్నారు, మినిమం ఒక ఫ్యామిలీకి 50 lakhs ఇన్సూరెన్స్ ఉండేటట్టు చూసుకోండి. న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే అది పెట్టుకోండి అని రామ్ ప్రసాద్ గారు చాలా అనుభవంతో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.